హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము బాయికాడికి వచ్చినాం. బాయికాడికి ఎందుకంటే తొట్టిలు అవి అట్లనే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లాగో వచ్చేది వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో చెట్లు పెడితే మంచిగా ఏనుకుంటాయి అని చెప్పేసి ఎర్రమట్టి కోసం అని వచ్చినాము. మార్నింగ్ అయితే మన వాళ్ళు అయితే దీపం పెట్టేసారు, కాకపోతే వీడియో చేయలేదు ఎందుకంటే ఎవరు బిజీగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు పప్ప కొద్దిగా బాగాలని చెప్పేసి నేను గొర్రెల కాడికి పోయినా, అన్న పప్ప నలుగుపోయిన హాస్పిటల్కి పోయిండు చెకప్ కోసం అని చెప్పేసి. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ చేయలేదు. శనివారం కాబట్టి మన వాళ్ళు స్నానం చేసి దీపాలు ముట్టించేసి రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పడుకొని లేచారు కదా, మంచిగా రెస్ట్ తీసుకుని ఈరోజు. రెస్ట్ కాదా? పడుకుంటే రెస్ట్ కాదా? మరి పడుకుంటే రెస్ట్ అంటే మరి ఇంకేమంటారు? నిమ్మలంగా తిన్నారు, పడుకుని. ఈరోజు ఏం చేసారు? బట్టల బాసనలు పొద్దుగానే ఉతికేసారు. తొందరగా అయిపోయింది. ఈరోజు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. పొద్దుగా లేచిరు, వంట చేసిరు, బట్టలు బాసనలు ఉతికేసారు, తిన్నారు, పడుకురు. లేచి చూసేలోపు సాయంత్రం టైము 5-6 అయింది. చూసిరా? అంటే ఈరోజు దినం మొత్తం గడిచిపోయింది మీకు వితౌట్ డిస్టర్బెన్స్. ఇంకా దాన్ని ఏమంటారు? అదే స్లీపింగ్ కాదు, రెస్ట్. వాళ్ళు కూడా అన్నారుగా. నేను గొర్రెం కొట్టుకొని వచ్చేసరికి మంచిగా వండుకురు అందరు. ఇక్కడ వండుకురు, అక్కడ వండుకురు. పప్ప ఇట్లా రాలేదు, వాళ్ళిద్దరు అడవన్నారు. శిరీష అన్నది. నాని ఒక్కతే ఏం చేస్తుంది తెలుసా? బయట ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని చూస్తుంది. నా దగ్గరకు వచ్చి మమ్మీ బాబాయ్ ఐఫోన్ ఇవ్వమంటున్నా చెప్పి నాకు చెప్పింది. నా పేరు చెప్పిందా? నేను చెప్పిన నాని అనుకు, నాన్న నువ్వు బయట ఒక్కదాన్ని ఉన్నప్పుడు, ఏదైనా సరే ఒక్కదాన్ని ఉన్నప్పుడు సపరేట్గా ఫ్యాన్ వేసుకొని కూర్చోవద్దు, మన వాళ్ళు ఏడు ఉంటాడు కూర్చోవాలి నాన్న అని చెప్పిన. ఆమె ఒక్కతే ఫ్యాన్ వేసుకొని బయట కూర్చుంది. ఆ వేడి గాలి ఎట్లా వస్తుంటది? ఇదేందో కాదు, మనం అందరం అనుకున్నాం అనుకో, ఆమె అస్సలు అనుకోదు. డే టైం పండాలంటే చాలా రేర్. ఆమె పండాలంటే రాత్రి నిద్రపట్టదు, మళ్ళీ రాత్రి వండుకోదు. ఆమెకి ఎంత బాగాలేకపోతేనే ఓపిక లేకపోతేనే వంటది. ఓపిక అది కరెక్టే. లేదంటే అసలు వండే వండదు. ఎవరు చుట్టాలు వచ్చినా వండదు, ఎవరు లేకున్నా వండదు, మనందరం అన్నా వండదు. ఎట్లా ఒక్కతనే కూర్చొని ఏదైనా ఒకటి చేస్తుంది. కానీ పావులెట్నా ఆడుకుంటుంది మళ్ళీ, కానీ పడుకోదు. ఇంకా మాక్సిమం మనం అందరం అనుకున్నప్పుడు బయటకు పోదు, మళ్ళీ భయపడుతుంది. ఎవరు లేని చూసి బయటకు పోయి ఆడతారు కదా, బయటకు పోయి ఆడదు. ఇప్పుడు నిన్న డాగ్ చూసి ఇంకా దడ కొట్టుకుంది మన వాళ్ళకి, ఇద్దరు కూడా పిల్లలకు. గేట్ కాడ పోవాలంటే భయపడుతున్నారు అసలు. మళ్ళీ వచ్చినాయా? అవి వెళ్ళిపో, ఎంత కొట్టినా పో. అవి ఎంత ఉబ్బరిస్తుంది చూడు అసలు. నిజమే, పడుతుండొచ్చు నాకు తెలిసి. పొద్దున సాయంత్రం స్నానం చేసినా కానీ అట్లా ఉంటుంది తెలుసా బాడీ. నిన్న సాయంత్రం పడ్డా, ఈ టైం పడ్డది కదా, ఈ టైం పడి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈరోజు మేము రాలేము. మాకు ఏం అనగలే. కాకపోతే మధ్యలో వస్తుంటే వరదలు ఉంటాయి కదా, గుంతలలో వాటరు, అవి చూసి అరే వర్షం పడ్డారా అని మేము అనుకున్నాం. కానీ మాకు ఎక్కడ టచ్ కాలే. నాకు తెలిసి సాయంత్రం పడుతుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే పొద్దున్న నుంచి మళ్ళీ హీటే ఉంది, గాడుపు వేడి గాలి వస్తుంది, అంతా వెదర్ మొత్తం చేంజ్ ఉంది. ఇట్లున్న ప్రతిసారి సాయంత్రం లోపు వాన పడుతుంది. ఇప్పుడా చలో కొంచెం ఎర్రమట్టి తీసుకొని, ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, కనకాంబరాలు మొలకలు పడతాయి. కనకాంబరాలు మన ఇంటికాడ పడతాయి. ఎండిపోయిన చెట్ల మీద నీళ్ళు వస్తే మొలకలు మస్తు వస్తాయి. తొట్టిలు ఉన్నాయి కదా, మరి మట్టి తెచ్చుకుందాం. మట్టి తీసుకొని వచ్చి ఆ మొలకలు దొరికినాయి అనుకో, ఆ మొలకలు కూడా పెడితే ఎర్రమట్టి ఎక్కడ దొరకాలి ఇప్పుడు? నీకు తెలుసు, నేను పక్కన అడుగుతా. పోతుందా? నువ్వు అన్న మంచిగా గుర్తు చేసినావు. ఇవి కొన్నారు కానీ ఎన్ని రోజులు అవుతుంది, ఇట్నే ఖాళీ ఉన్నాయి. 4 తొట్టిలు ఉన్నాయి. పువ్వులు తెంపుతారు కానీ ఏం చేస్తారు? అయితే పూలను శిరీష పూలను తెంపుతారు, అల్లి పెడతారు, ఫ్రిడ్జ్లో దాచి పెడతారు, అంతే కదా. అది ఎప్పుడో ఒక్కసారి అయింది బావా, రోజు పెట్టుకుంటున్నాం పూలు. అక్క పెట్టుకుంది, నేను పెట్టుకోలేదు. మరి నువ్వు ఎప్పుడు పెట్టుకుంటా? ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్నాయి, ఆల్రెడీ అల్లి పెట్టుకురా. మర్చిపోయినాయి అవి, క్యాన్లు అట్లనే ఉన్నాయి చూడు, అవి ఈ రోజు పెట్టుకుంటున్నాం. గదేమో నేను అనేది కూడా గదే కదా, తెంపుతారు. ఇవి రోజు తెంపితే మంచిగా వస్తాయండి కొత్తగా. మీరేమో మొగ్గలు అట్నే వేసి పెడతా ఉన్నారు. ఎందుకు వేసి పెడతాం బావా? తెంపుతాం, ఇవన్నీ తెంపుతానే పూలు వస్తాయి. అదే తెంపుతారు, అల్లుతారు, దాచి పెడతారు. నిజమే కదా, రోజు పెట్టుకుంది ఎవరు చూడరు. అదే మరి ఒక్కసారి గుర్తుపడతారు. గదే మరి ఇప్పుడు నాన్న కూడా గదే కదా. ఇది ఒకటి చెట్టు, ఆ చెట్టుకు లేని లేవేంది? ఏమైందిరా? అబ్బా చెప్పులు కావాలా? తాతేస్తారు పో తాతరు పోరా. ఇద్దా ఇగో తాత తిన్నాను, తాత మంచిగా కూర్చుని ఇద్దా. చెప్పు బాది, ఎట్లుంది ఆరోగ్యం? జర మెత్తగా ఉందా? ఒక్కటి రోజు పని మొత్తం అయ్యేసరికి చాలా అయింది. ఏం చేస్తున్నావురా? ఏంది అది? పప్పదా? పప్ప తెచ్చుకున్నా కొత్త?
మొన్న పోయినా తిరుపతిలో పడేసిండు పాతయి చూసినావా? కొండెక్కేటప్పుడు పడేసిండు. స్పెట్స్ ఖరాబ్ దాయేరా. కొండెక్కేటప్పుడు మొత్తం పడేసిండు, అది మొత్తం విరిగిపోయినా అని. అక్కయ్య కదా దాయి. మమ్మీ కాదు, మమ్మీ ఉన్నాయి, మమ్మీ పెట్టుకోవట్లేదు. ఆడుందా? ఏం చేస్తుంది? జడేసుకుంటుందా? అన్నీ చెప్తున్నావు నువ్వు ముచ్చట్లో, కానీ బయటకి ఏం వస్తలేవు. ఏంది సైకిలా? తొక్కుతావా? సైకిల్ తొక్కుతావా? తొద్దా? ఓ బుయ్యి కావాలా నీకు? సైకిల్ తొక్కగానే బుయ్యి తొక్కుతావా? డాడీ తొక్కుతురా? డాడీ అమ్మ నువ్వు పోతావా? లేడా డాడీ? ఎటు వేడు? పోయిండా? నువ్వు పోతావా? సాయంత్రం పోతావా? పాలు తాగుతావా? ఏ పాలు తాగుతావు? ఏం పోయి? అక్క సైకిల్ కాడ పోయిందా? ఏం నాని మెల్లగా నువ్వు ఒక్క వానికి ఇవ్వకు. అరే ఏంద్రేడా ఫెరోనాలు పెట్టుకున్నావా? ఫెరోనాలు నువ్వు పెట్టుకోవద్దు కదా నాన్న, ఇట్లా పెట్టుకున్నావు. ఏం పెట్టుకుంటారా మమ్మీ? అద్దం కాడు ఉంది మమ్మ ఎత్తా? మమ్మ ఎత్తానా? అది నువ్వేం పెట్టుకున్నావు? మరి మమ్మీ పెట్టుకునేది. చిన్నపిల్లలు పెట్టుకోదు కదా క్రీమ్స్. రెడీ అయినా కదా? అదే నువ్వు మేకప్ అయినా కదా, డ్రెస్సింగ్ టేబుల్ కాడ పోయి మంచిగా రెడీ చేసినావు కదా. బాక్స్ కింద పడ్డదా? తీసేయాలా ఇప్పుడు నీకు? ఇట్లా రారా, ఇట్లా కదా, ఇట్లా అట్లా బయటకు రా. ఎక్కువ ఎక్కి తొక్కు తను వస్తుంది, అట్లా నడిపించుకుంటారా. బయటికి పోవద్దు సరేనా? నేను ఏమైందో చూసినావుగా. బోబోలు వస్తుంది మళ్ళా. చెప్పు ఏది కావాలా? ఎందుకురా? ఏది కావాలా? ఇయ్యా ఇయ్యా. నీ బొట్టు బాగుంది నాన్న. నీకు బొట్టు వాళ్ళు పెట్టిరా? బాబాయ్ పెట్టిండా? గుర్తుందారా నీకు? అక్క వాళ్ళు పెట్టిరా? బాబాయ్ పెట్టిండా? అక్కడ పెట్టుకున్నాక నువ్వు పెట్టుకున్నావా? మంచిగా ఉందిరా నిజంగా నాన్న. ఈ బొట్టు బాగుంది. మీరు రోజు ఇదే పెట్టుకోవచ్చు స్నానం చేసినాక సరేనా? కానీ రెడ్ కలర్ పెట్టుకోవాలి. లేడీస్ రెడ్ కలర్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా బాగుంటుంది అనమాట. చెప్పురా. నేను పోతున్నా, వస్తావా? బాయ్. నేను పోతున్నా, నడుచుకుంటూ పోతున్నా. ఏ పోరా బాయ్. బుయ్యి రా. నేను సైకిల్ మీద పోతా, లేకపోతే నడుచుకుంటూ పోతా. బుయ్యనా? బుయ్యి రా. నేను వస్తాను. ఆవులు ఇప్పుడు కాదు, సాయంత్రం పోదాం రా. సాయంత్రం పాలు ఇస్తుంది మేక. దాయి పాలు పెంచాడు. పాలు తాగి రావాలి సరేనా? సాయంత్రం పోదాం. సరే. తాగుతున్నావు? నువ్వు కూడా బంద్ చేసినావా? తాగుతున్నావు మేకపాలు? ఎందుకురా? మంచిగా మేకపాలు నీకు మంచిగా వేడి వేడి పిండంగానే తాగాలి. ఏమైందిరా? సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుంది. నవ్వుతా ఉన్నాడు. దిగు బండి దిగు. 1 2 3 4 5 మెంబర్స్ పట్టినా మరో బండి మీద. యాక్టివ్ కాబట్టి మీరు డ్రెస్లు వేసుకోవాలి పట్టిరు, లేకపోతే పట్టకపోతున్నారు. సైడ్కి ఎవరు కూర్చున్నా పట్టరు కదా. అయినా మీరు ఎంత ఉన్నారు పర్సనాలిటీగా? ఇద్దరు పక్క పడి ఉండాలి. నా లెక్క ఉంటే ఇద్దరికే కష్టం బండి మీద. మీరు ఇద్దరు బక్కన ఉన్నారు కాబట్టి ఇంకా నలుగురు పడతారు మీరు బండి మీద. కింద కూర్చోలేరు అవుతున్నారా? నేను ఒక పార వేసుకురాపరా, ఒక పార వేసుకొని రాపనా, నేను వస్తుందా. మంచిగా క్లీన్ చేసి పెట్టినట్టు అన్న మంచిగా. కాకపోతే షెడ్ నూకాలి. షెడ్ నూకి సాయంత్రం వచ్చినాక నూకుతాం. ఇప్పుడు పార కావాలి కదా. చిన్న సరిపోతా పెద్ద సరిపోతుంది పార? తొవ్వనికే కదా. పచ్చగూరనా ఏడుంది? పచ్చగూరనో ఏమో కానీ ఎంత జుబ్బని చూడి అన్న. ఆయన చెప్పిండు మంచిగా ఇది మొత్తం క్లీన్ చేయరా అని చెప్పిండు. మనం పట్టించుకోలేదు. వర్షం పడ్డ తెల్లారి చేస్తే బెటర్. అది కాదారా మంచము లోపల చూస్తున్నాను. నైట్ పప్పు ఇనవనుకుంటురా? పప్పు ఇనవనుకుంటు బయట వేసుకొని 2 కుర్చీ వేసుకురు. తాత రాలే, తాత ఇంటికన్నా వండుకోండు. మళ్ళీ చలి పెట్టిందట ఇంటికి వచ్చేసిండు. వావ్ జెండా దోమలు కరిచినట్టునా? ఏమైనా శిర్ష? 2 ఉంటాయి లోపల. అయ్యా కుక్కలు పెట్టినాయి 2 ఉన్నాయి శిర్ష లోపల. ఇంట్లో ఒకటే ఉంటుంది కానీ కుక్కలు పెట్టిన అయితే 2 ఉన్నాయి. అవి బయటికి పోలేవు కదా. బయటికి పోలేవు, మేస్తలేవు కదా. అవి ఏమంటారు పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కనబడతాయి నుంచి. ఇగో ఒకటి సోకాయని చూడు. ఇక ఒకటి ఈడు ఉంది, ఒకటి ఆడుంది. అవి కట్లు కట్టి పెట్టి నీటి కాడికి మందు పెట్టి కట్టు కట్టి ఇంజక్షన్ ఇచ్చి పెట్టిండు. ఏమైందిరా? మేకప్ పిల్లనా?
నువ్వు లోపలికి అయితే పోయినారు అసలు ఇదా నాని లోపల బయట దొరకరా బేట దా మనం బయట పోయిదా వచ్చినాక షెడ్ నువ్వు కాదు అంత గలీజ్ ఉంది ఇగో అంత డట్టి ఉంది గల్లెకి ఎందుకు వేయరా మీరు నెంబర్ వేస్తాం మరి అది పారనా ఒకటి తీసుకో 2 3 ఉన్నాయి నేనే 3 పారలు ఉన్నాయి ఇంటికాడ ఒక్కటి కూడా లేదు ఒక పార తీసుకోవాలి ఇంటికి నిజంగా ఏమైనా యూజ్ అవుతుందని మ్యాచ్ షెడ్ చూసినా గిట్ట ఇష్టం మేము ఓ షెడ్ ఇంటికి తీసుకోవమ్మా ఏం కాదు అరే ఏమైందన్నా అన్నట్టు ఎత్తుకో అదే తీసుకోవాలి మారా పెద్దగా అవుతుంది కదా అది చిన్న తీసుకో అట్లా ఇంటికి వేసుకోం దాన్ని అది వద్దురా ఎట్రారా ఇనుపపార వేసుకో అంతా ఇది తాటిపత్రి వచ్చి కప్పాలి అన్నయ్య రోజు గజువులు విని మరి తాటిపత్రి మిస్ అయినట్టుండు ఇట్లా వచ్చిన షెడ్ కట్టాలి మంచిగా గుర్తు చేస్తూ రాత్రి చూస్తే చిన్న చీకటి ఉంది తెలుసా ఈ లైట్కి ఆ లైట్కి ఎంత తేడా ఉంటుంది రాత్రి చూస్తే చీకటి ఉంది ఏంద్రా అని చూస్తే ఆ చిన్న లైట్ సరిపోదు ఎంత ఉంది లైట్ ఆ గ్రీన్ మ్యాట్ ఒక సైడ్ కట్టింది ఉండే అది అన్న గిట్ట నేను కట్టలే సాయంత్రం వచ్చి నేను కట్టిన కట్టలు కట్టి జర అట్లా సొలు కొట్టకుండా ఉంటాయని చెప్పేసి ఇట్లా సెట్ చేసిన ఇప్పుడు దాని మీకు మొత్తం పైకి వెళ్ళి తాటిపత్రి వేస్తే మొత్తం ఈ మూల నుంచి ఈ మూల వరకు కిందికి దిగాలి అట్లయితే తాటిపత్రి బరాబర్ సెట్ అవుతుంది ఇప్పుడు తాటిపత్రితోనే వెయిటింగ్ అది కప్పినామంటే అప్పుడు ఉరవకుండా వేయాలి ఇంకా నాకు ఇట్లా బ్లాక్ కలర్ ఒక 2 సారీలు కావాలా ఇవి ఇక్కడ కట్టినా కదా ఈ నుంచి దాకా కట్టినా అంటే సేమ్ ఉంటే బెటర్ కాబట్టి కలర్ఫుల్ అయితే నేను బ్లాక్ కలరే అడిగిన ఏమో మరి మీకు ఇష్టం ఏమంటారు మీరు తీసేసిన ఏమన్నా ఉంటే పెట్టురా సారీ ఈ సారీ ఉంది చూస్తే అది ఏమంటారు ఎల్లో కలర్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు కడితే బాగుండదు అని చెప్పి అంటే మనం వీడియోలో మంచిగా కనవాలి కదా అందుకని నేను ఆపిన లేకపోతే అవి కట్టని ఇప్పుడు ఈ చీర ఇప్పుడు ఈ చీర ఏం చేస్తున్నావు కదా సార్ తాపకింత చీరి అవిట్లకు కట్లు కడుతురు అట్లా పని చేస్తున్నాం అందుకని దాన్ని ఏమనలే ఇక ఎందుకు ఓ 3 సార్లు కాసింది కావద్దు మనకు కానీ దీని పని ఎప్పుడు వేద్దాం చెప్పురే ఈ గడ్డ అంతా ఎప్పుడు వీకం రేపు పొద్దున్న తడి ఉన్నప్పుడే వేయాలి మంచిగా కానీ ఇప్పుడు గట్టిగా ఉంది నీళ్ళు పట్టిన తర్వాతనే వేయాలి ఎందుకంటే ఇట్లా కట్టలేసి ఇట్లా పందిరిలాగా కడితే దానికి అయితే ఈ మూల నుంచి కింద కట్టాలి లోపలికి వెళ్ళా మనం పోం కదా కరివేపాకు చెట్టు నుంచి ఇక్కడ వరకు గట్టి పడేసినాం అనుకో సెట్ అవుతుంది అప్పుడు ఇట్లా మొత్తం ఏడేడా తీగలని ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూల దాకా పోయింది తెలుసా ఇక్కడ కూడా కాళ్ళ కింద దాకా వచ్చింది అంటే దాని ఇష్టం ఏంటంటే వాడుతుంది అది అట్లా వారకుండా ఒక పందిరికే ఉంటుంది అట్లా వేయాలి అయితే ఏమైందిరా ఎత్తుకోమంటున్నాం మళ్ళా ఇంటికాడ ఎత్తుకోమన్నాడు ఇప్పుడు ఎత్తుకోమన్నాడు నడవాడు కావాడు ఏమో పో నాకు ఈ షెడ్ నచ్చినంత ఈ షెడ్ నచ్చలేదు చూడు ఇదేమో పైసా పెట్టింది అదేమో ఉన్నది అటు ఇటు తాటిపర కట్టినట్టు ఉన్నది దేని దానికి పైసా పెడితేనే లుక్ వస్తుంది అది సెకండరీ ఇప్పుడైతే సరిపోతుంది కదా సరిపోకపోతే అదే ప్లాన్ చేద్దామని ఆడికిడికి వేసి పెట్టినాం అనమాట షెడ్ కాడికి అయితే బయకాడికి అయితే పోయి ఎర్రమట్ట తీసుకొని మీరు ఏ చెట్టు పెడతారో చూద్దాం ఇక చెట్లు పార చిన్న పార తెచ్చింది ఒకటి గంప ఏమన్నా కావాలా గంప కావాలా ఒకటి ఎత్త నీకు కూతానే ఎత్తాం డైరెక్ట్ ఎవరు విష్ ఎవరో తెగుతాయి షెడ్ కాడ ఏమున్నా కానీ కష్టం మళ్ళా ఏడున్నాడు రా రాయి మేకల కాడికి పోయిండ్రా మేకల కాడికి పోయిండు అది చూసిండా చూసి చెప్తుండా రాడు అమ్మ గ్రేట్ ఏరా నువ్వు హ్యాపీ బర్త్డేకి వేసుకున్న బ్యానర్ ఇది ఇప్పుడు పని చేస్తుంది మన గడ్డ మీదకి గడ్డి బొమ్మ మీద ఏడిపోతుంది చూసి చెప్తారా ఎవరురా దాయనా మేము పోతున్నాం బాయ్ బండిదిరా బండి అనగానే ఊరికొస్తాడు మళ్ళీ ఒకటి దొరికిందా రాత్రి వండుకున్నాం నిజంగా టేస్ట్ ఎట్లా వచ్చింది తెలుసా ఈ చెట్లు ఏంటి మొత్తం గుర్తు పెట్టుకోవాలి ఆడ మీకు 2-3 వీకేసి కదా మరి మంచిగా ఉందా మళ్ళీ వస్తాయి తోట ఇంకా కాయలు అంటే మాకు కుచ్చుకోతున్నాయి తెంపనికి వస్తలేదు అని చెప్పి మనకు కొన్ని తెంపుకొని వచ్చినాము మళ్ళీ పండు మక్కినాయి చాలా అది ఎట్లా తెంపాలంటే సీజర్ వేసుకోవాలి సీజర్ వేసుకొని మెల్లమెల్లి ఒక్కొక్క కాయ కట్ చేసినాం అనుకో మంచిగా ఉంటుంది అరే ఏమైందిరా బాబాయ్ నువ్వు ఎత్తావారా దానికి దానికి మరి బాధ అంతా మనకి ఇస్తలేదు నువ్వు కింద పోయకుండా ఎత్తావా ఎత్తాం సో యాక్చువల్లీ మనము ఇడికి ఎర్రమట్టి కోసం వచ్చినాం అనమాట ఈ ఎర్రమట్టి మోస్తుంది మాకు జస్ట్ మాకు సంచి కావాలి అంతేనా ఇగో ఈ ఏరియా మొత్తం ఎర్రమట్టే
ఇష్టం ఏడైనా సరే ఏదైనా మొత్తం ఎర్రమట్టే అట్లా కనబడుతుంది తోత గిట్నే అవుతుంది అది కూడా దూరంకి వెళ్ళి చూస్తే ఎర్ర కనబడుతుంది దగ్గరికి వచ్చిన చూస్తే ఇట్లా కనబడుతుంది చెట్లకే ప్రతి చెట్టుకు యూజ్ అవుతుంది మంచిగా అనమాట వీడు పార నువ్వు అంటాడు బాబాయ్ నన్ను నువ్వు అంటాడు బాబాయ్ అంటూ సాగు కొడుతున్నాను బాబాయ్ 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 దేనికి ఏ విషయానికైనా బాబాయ్ 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 ఆవు బాబాయ్ ఆవు ఇప్పుడు రోడ్డు మీకు ఆవు వస్తుంటాయి ఎంతగానో మోసుకున్నాడు ఆవు 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 అని ఏ క్రియాంచు పారేసుకురా నాన్న పెట్టి దాని పెట్టి మలిచి పెట్టి శిర్ష ఆనే ఉంటా నేను తవ్వుతా నేను వేసుకున్నా ఇదే శిర్ష అది పట్టు ఈ పార కొట్టగానే నేను 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 అంటున్నాడు ఈ గడ్డను ఉన్న నాటి తీసేయాల ఉండండి డాన్స్ ఆడుతున్నావు అట్లా వీటను వాన వాడాలి కానీ మట్టి వాసన మంచిగా వస్తుంది మెత్తగా అవుతుంది మట్టి ఇప్పుడు ఓన్లీ చెట్లకేనా ఇది చెట్లకి కొంచెము కట్టెల పొయ్యికి అవుతుంది కట్టెల పొయ్యిక అల్కనీక ఇదే మట్టి అల్కనీకి ఎర్రమట్టి అలుకుతారు అరే ఆవు మనం షెడ్ కాడ వేసినాం ప్రతి ఒక్క మట్టి ఇంచే తీసుకున్నాం ఎర్రమట్టి అల్కనీకి పొయ్యి వాడుతున్నాం కదా అలకపోతే మంచిగా కనిపిస్తలేదు పొయ్యి సరిపోతుంది మట్టి ఏమో తెలియదు 4 చోట్ల మట్టికి అయితే పెట్టినా ఇంకా మరి కట్టెల పొయ్యికి గంట ఏం చేసుకుంటారు మీరు అందులో తొట్టి ఎంత ఉంది మీ 4 తొట్టి కాదు తెలుసా ఏమో 4 పారలకి అవుతుంది కనకంబరాల మొలకలు కానీ నర్సరీలా గులాబ్ పూల చెట్లు అది వాళ్ళు అడగాలి అదే కాదు మామని అడగాలి సరే దరి బైక్ అయితే పామరి ఎక్కునా ఈత వాన చూసిరా నెక్స్ట్ టైం ఈతకాయలు వస్తాయి ఈత పండ్లు మంచిగా అక్కలు ఉన్నాయి అయినాయి బావా కర్రకర్రగా అయినాయి మరి ఈత పండ్ల టేస్ట్ మంచిగా ఉంటుంది చెరువు ఇప్పుడు మళ్ళీ తింటుంది ఇటు సైడ్ ఈత చెట్లు బాగున్నాయి పండ్లు అయినాయి బావా తెప్పుకొని అవును అక్క పిల్లలందరూ ఇలా ఇప్పుడు 1 వీక్ అయితే హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకనే మళ్ళీ వచ్చారు ఒకసారి బోరు బంద్ చేసిరా ఈ ఏరియా కోసం ఎంత మంచిగా నీట్గా అనిపిస్తుండే మొత్తం ఎట్లా అయిపోయింది చూడు మళ్ళీ ఇదంతా దున్ని నాటు స్టార్ట్ చేస్తేనే అప్పుడు మస్తు ఉంటుంది అక్కలే గడ్డ మేనికి వచ్చిరు గడ్డం స్టార్ట్ చేసారు కైతక్క సామక్క అవి చూడు గుర్తుందా నీకు గుర్తుందా వాళ్ళు మైదా కోసం అని చెప్పేసి ఇంత దూరం దొరికొచ్చారు కానీ చెట్టు అవి అంతా అవినే కాదు కాదు ఇట్లా ఏమంటారు ఈత మైదాకు గింజలా కాయలా ఏం చేస్తారు ఇట్లా ఇప్పుడు మస్తు సార్లు వేసారు ఒక్కసారి చెట్టు వచ్చింది ఆడ ఎందుకు ఆడ జాగానే లేదు చూసి ఎంత ఇంటికట్ట ముందు వద్దు వదిలేసారు ఫస్ట్ అయితే తెంపురు మీరు ఇప్పుడు కావాలా కంపల్సరీ వద్దే కంపల్సరీ తెంపుతారా తెంపురు మరి తొందర వాన మూల అయింది వాన పడ్డా అనుకో ఎటు అటు కాబట్టి అందరం ఈయన ఉన్నాం మళ్ళా చున్నీలు ఉన్నాయి కదా చున్నీలు వెళ్ళేసారు మా దగ్గర తెంపుట్లో సీసీ నెంబర్ 1 అనమాట ఆ చెట్టుని మళ్ళీ ఒక కొమ్మ లేకుండా వేసి ఒక ఆకు లేకుండా వేసేస్తుంది గీకి మొత్తం అన్నమాట ఉరిచేస్తారు ఇప్పుడు అన్నం గుండె ఉరిచేసినట్టు గురిచేస్తారు పెద్ద పెద్దగా ఉంది కదా లేతగా ఉంటేనేమో ఇసే గుంజనికి వస్తుంది ఈ ఆకకు తెంపాలంటే కాని పని నానా ధృవిక ఆడ స్నేక్స్ వస్తాయి కంపోస్ట్ చలో సరిపోతుందా అలవాటు అంటే నేను ఎప్పుడు ఈ ఆకే పెట్టుకుంటా ఊకిదే తెంపుతా కాబట్టి డబ్బును తెంపడానికి వస్తుంది సరే దారి మైదాకు చేతి వంట షూటింగ్ చేసిన ప్లేస్ అయితే కుప్ప పోసిన దగ్గర నాకు షెడ్ ఉండే మనకు అప్పుడు షెడ్ లోపల మనం పోయి చేసుకొని అప్పుడు ఫస్ట్ షూటింగ్ చేసినట్టు ఈ తర్వాత మొత్తం తీసేసి ఈ జాగా మొత్తం ఇప్పుడు కోళ్ళు వేసిరు కోళ్ళు ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి స్మెల్ వస్తుంది అందుకని కోళ్ళు ఉంటే ఘోరంగా స్మెల్ వస్తుంది అప్పుడు మనం కనకమరాలు తెంపేది కూడా అయినా కదా శిర్ష బాగా
చెట్లు మస్తు వస్తుంటుంది కానీ స్మెల్ కూడా అట్నే వస్తుంది. కడుతున్నా ఆల్రెడీ. అమ్మో మెల్ల జాగ్రత్త, అవి బెదిరాగల. ఇటేం రావు కానీ అవు లేచిన ఎక్కడ సరే. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇక్కడ సూపర్ ఉంది. తెంపురి మీరు పూలు తెంపుతారా మొలకలు తేలాడుతురా? నాకు తెలియదు. నువ్వే మో నేను పోనేళ్ళు పో శిరీష. మస్తు రెడీ అయినా శిరీష, నువ్వు మస్తు రెడీ అయినావు. గో 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 గడ్డి పోయి ఒక్కసారి చూసిరా పో. జాంకాయలు కూడా అంత పెద్ద ఏం లేవు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఓ నానే ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం కాదు, మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మామిడి తోట్ల పూలం కొడుతుంది ఆమె. దా బాబాయ్ నువ్వు ఇట్రా. రెడీయా? చెట్టు కూడా తీసుకొచ్చిరా లాస్ట్ కోసం. మళ్ళా చెట్టు పెడతారు మళ్ళా. ఎన్ని కానీ చెట్లు పెడతారే, మా పూలు వచ్చలేదు. తెంపాల మరి టైంకు తెంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుడు కాదు. అబ్బాయి ఏదో ఒక్కసారి పెట్టుకున్నాం బాబా, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినాయి కూడా. ఎప్పుడు పెట్టుకురు? మొన్న పెట్టినాయి, పిల్లకి మర్చిపోయి తెల్లారి మళ్ళీ పెట్టుకున్నాయి. ఇలా గట్ల ఉంటుంది మనతో. నడు వెళ్దామా? ఇంకేమైనా ఉన్నాయా? షెడ్ కాడ మళ్ళా దొడ్డు నుకాలి ఇప్పుడు. చలో కిరాంచు అనకు ఆకలివుతుంది. దూపెత్తున్నాడు షెడ్ కాడ వాటర్ తాగిపోతున్నాడు. సో మళ్ళీ షెడ్ కాడకి అయితే వచ్చినాం. షెడ్ కాడకి వచ్చి షెడ్ మొత్తం నూకేసి మళ్ళీ ఇంటికి పోయినామంటే ఇక బయట పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మల్ల చెట్టు తెచ్చిరేళ్ళు. మల్ల చెట్టు కూడా ఈయనే పెడతారేమో నాకు తెలిసి. పెడతారా చూసా? పెడతారు ఈయన. మీరు చెట్టు పెట్టురే, నేను షెడ్ ఊడ్చేస్తా. ఓ పని అయిపోతుంది. మీ కనకాంబరాలు చెట్టు ఎట్లా పెడదాం? ఇంటికాడ పెట్టుకుందాం. ఇది ఒకటి రోజు పోస్తుంది నాన్న. ఇది ఇన్న ఉండని చిన్న చిన్న చెట్లు ఇంటికాడ పెట్టుకుందాం. సరేనా? ఇంకా పూలు వచ్చేది తెచ్చుకోవాలి మనం. వాటర్ తీసుకొస్తావరా? చిన్న ఉన్నప్పుడు మేము కూడా గిట్నే ఆడుకుంటాం. ఈ లోపల ఇంకా పువ్వు పూసినాక అది వస్తుంది. అమ్మా ఎంత పెద్దగా ఉన్నారా నీ నేల్స్. వీటితోనే ఆడేటోళ్ళం. ఇట్లా కొండలు వేసుకొని నువ్వు గెలుస్తా నేను గెలుస్తా అని బాగా ఆడేటోళ్ళం. ఇంక విప్పలే బాగా నీకు ఇవన్నీ గుర్తు. నేను అన్న మస్తు ఆడటం చిన్న. మేము కూడా ఆడినాం. నేను మా అన్న వాళ్ళం కూడా ఆడుకున్నాం తెలుసా చిన్న ఉన్నప్పుడు. పెట్టాను ఇది ఒకటి నీది, ఇది ఒకటి నాది. గుంజాలి ఇట్లా నాది పోయింది. ఇది ఉంది. ఇది ఇట్లా అంటే అది ఏ స్ట్రాంగ్ ఉంటుందో మనకి ఎవ్వరు తెలియదు. స్ట్రాంగ్ ఉందా అనేది. ఇగో కరివేపాకు పెట్టు కరివేపాకు పెట్టు. దూరిపోయినా లోపలికి. ఏం చేస్తున్నావు? మళ్ళా చెట్టు చుట్టూ తరుగుతున్నావా? ఆ చెట్టులు నిజంగా చుట్టూ జిబ్బు ఎక్కువ అయ్యి ఆ చెట్టులు వేస్తలేదు అసలు. తీసేయి మొత్తం ఇక్కడ. సీదా తీసుకో. చాకు కావాలా? చూసా ఆ గోడ మీద చాకు. నానే ఆ చాకు తీసుకురా. గోడ మీద నీ పక్కనే ఇటే అయినా గోడ పైన బయట. చాకు తీసుకురా మమ్మీకి. నేను షెడ్ నూకేస్తాను మరి అప్పటిలోపు.